ఇంకొకటండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సొసైటీలో ఇంకొక ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఒకటి హర్రీబరీ జీవితం, పీస్ఫుల్ లైఫ్, మెడిటేషన్ ఇవన్నీ ఓకే. ఇంకొక పెద్ద సమస్య ఫుడ్ డైట్స్, ఒబెసిటీ, ఊబకాయాలు, ఫిజికల్ వర్క్ లేకపోవటం, డైట్ ఏం తీసుకోవాలి కన్ఫ్యూజన్ అనమాట. కొంతమంది రైస్ తినమంటారు, కొంతమంది రైస్ వద్దంటారు, కొంతమంది ఏమో చిరుధాన్యాలు తినమంటారు, కొంతమంది ఏమో అసలు కార్బ్స్ తీసుకోవద్దంటారు, కార్బ్స్ అసలు బాడీకి వద్దంటారు. రకరకాలు నడుస్తున్నాయి. బెస్ట్ మీరు ఫాలో అవుతున్న జీవన విధానం ఏంటి? ఇప్పుడున్న సొసైటీకి మీరిచ్చే జీవన విధానం అంటే ఏం చూపిస్తారు, ఏం చెప్తారు? నిజమేం చెప్పాలంటే ఆకలి చెప్పాలి, టైం అన్నం తినమని. ఓకే, అరే 1 గంట అయింది భోజనం చేద్దామే, వాచి గడియారం చెప్పకూడదు మన భోజనం గురించి. ఓకే, అరే 8 అయింది టిఫిన్ చేద్దామే. అంటే ఆహార నియమాలు ఏంటంటే 2 పద్ధతులు ఉన్నాయి. అలవాటు ప్రకారంగా ఆహారం గుర్తు చేయటం ఒక పద్ధతి, టైం గుర్తు చేయటం ఒక పద్ధతి, రుచి గుర్తు చేయటం ఒక పద్ధతి, ఆకలి గురించి ఒక పద్ధతి. ఓకే, ఏ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనేది ఉండదు. అది మిమ్మల్ని చూసే ప్రేక్షకులు వాళ్ళే ఊహించుకోవాలి. ఓహో ఇది మన రుచి కోసమా తింటున్నావా, ఇది టైం అయింది అని తింటున్నావా, ఓకే, లేకపోతే బాగుందని తింటున్నావా, లేకపోతే ఆకలి కోసం తింటున్నావా, అసలు ఈ దేహానికి ఏం అవసరమైంది తింటున్నావా, ఓకే అనే క్వశ్చన్ వేసుకుంటే కొంచెం ఆ క్వాలిటీస్ తగ్గిస్తాం అనమాట. ఓహో నోటి రుచిగా ఉంది అనేది నీ పెట్టావనుకోండి, ఇది తొందరగా మన వికెట్ ఖాళీ చేస్తుంది. కావాల్సిన మితిమించి కానీ ఎక్కువ పెట్టే పని అయితే నడవలేవు, మోకాళ్ళు చెప్పులు అరిగిపోతాయి, బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇన్ని వస్తాయి. అందుకని చిన్న వెయిట్ ఆహార నియమం కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఆహార విహార యాత్రలు అంటారు కదా, అంటే ఆహారము ఆలోచన. ఓకే, ఆహారం అదే బుద్ధ భాగం నుంచి అంటే మధ్య మార్గం అంటాడు. ప్రతిదీ కూడా మధ్య మార్గంలో ఉంటే నీ దేహం బ్యాలెన్స్లో ఉంటుంది అంటాడు. మనం కూడా టాపీ మేస్త్రి కూడా మధ్యలో ఒక సుక్క ఉంటుంది, దాన్ని అలా చూస్తాడు బ్యాలెన్స్. కొంచెం ఇలా అంటే ఇటు వంకర అయిపోద్ది, ఇటు అయిపోద్ది, గోడ కట్టే నీట్గా ఉండాలి. అందుకని మధ్యలో ఉన్నది అనుకో, సెంటర్లో ఉంటే గోడ కడతాడు. ఆహారం కూడా జీవితం కూడా చాలా లిమిట్గా మధ్య మార్గంలో ఉండాలి. ఆలోచన, నీ ఆహారాన్ని బట్టి ఆలోచన చిత్తుగతులు కూడా మారుతుంది. ఓకే, ఎందుకంటే ఫుల్గా పిక్కల్లాగా అన్నం తిన్నావు అనుకోండి, అప్పుడు ఆలోచన వేరే ఉంటుంది. కొంచెం చిరాకులతో ఉంటే ఆ లేచే చురుందవు, ఆ కూర్చోడానికి. మేము అప్పుడు వీక్లీ 1 టైం ఫాస్టింగ్, మేము మంది చట్టం దగ్గర వెళ్ళిపోయి 10 days ఫాస్టింగ్ చేసి ఉంటున్నాం. ఈ పూట ఏం తినలేదు, ఈ పూట ఇద్దరం ఏం తినలేదు, ఓన్లీ వాటరే. అప్పుడప్పుడు మనం వాటర్ ట్యాంక్ ఎట్లా కడుగుతాము అట్లా కడగాలి కదా, బాడీని కడిగితే చాలా బాగుంటుంది. దానికి ఐడియాస్ ఓన్లీ వాటర్ థెరపీ టుడే. మంతెన సత్యనారాయణ గారు అన్నారు, ఆయన ఆశ్రమానికి వెళ్తుంటారా? ఇయర్లీ 1 time వెళ్తాం. ఓకే, 10 days ఫాస్టింగ్. అక్కడ నేచర్ సంబంధం అక్కడ ఉంటుంది, వాటర్ ఫాల్, స్విమ్మింగ్ ఉంటుంది, కొంచెం బాడీ మసాజులు ఉంటాయి అన్ని. ఏం లేదు, నేను అనేది ఏంటంటే ఈ బండిని కొంచెం జాగ్రత్తగా మనం వాడుకొని కొంచెం తుడిచిపెట్టి ఇది కరెక్ట్గా ఆహారం పెడితే కొన్నాళ్ళు పనిచేస్తుంది. అదే మీరు దీనికి తుడవకుండా దీన్ని బోరికి వచ్చేసి బాబు అని హీట్ ఎక్కేసిపోయింది అనుకోండి, తొందరగా షెడ్కి వెళ్ళిపోద్ది, అసలు షెడ్కి వెళ్తుంది. షెడ్కి వెళ్ళే మాట ఖాయమైన కానీ బట్ నేను వెళ్ళాల్సిందే లాంగ్ రన్ అనేది. అందుకని బాగుండా మనం ఏం సాధించాల్సింది ఏం లేదు, బాగలేకపోతే చేయాల్సింది ఏం లేదు. ఉన్న నలుగురిని హ్యాపీగా ఉంటామో చాలా సంతోషం అనే ఉద్దేశం ఉంది అప్పట. అందుకని నోరుని కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే 2 పెట్టుకోవాలి, లోపలికెళ్ళి విషయం, బయటకు వచ్చే మాట విషయం. లోపలికి వెళ్తే మొత్తం ఇక్కడే ఉంది కథ మొత్తం. లోపలికి వెళ్ళేటప్పుడు అలర్ట్గా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు అలర్ట్గా ఉంటే జాగ్రత్తగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, 2 నోటి దగ్గరే ఉంది తేడా. రాజు మాస్టర్ దగ్గర నుంచి మీరు శిష్యులు వచ్చారు. మీ శిష్యులు రామలక్ష్మణ్ అంటే తెలియని వాళ్ళు లేరు ఈ రోజుల్లో. మీ దగ్గర నుంచి ఎంతమంది శిష్యులు వస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది రెడీ అవుతున్నారు? మీ బాబునంటే రెడీ చేశారు, మీ అన్నయ్య గారు అబ్బాయి వెంకట వచ్చాడు, రామకృష్ణ ఒక కుర్రోడు వచ్చాడు, అయ్యాడు. ఓ అవునా, ఫైట్ మాస్టర్ అయిపోయా? రామకృష్ణ వచ్చి అసెంట్ సినిమా చేశారు, మన కళ్యాణ్ విశ్వంబర్ డైరెక్టర్ సినిమా చేసింది. బింబిసారాకి ఫైట్ మాస్టర్ చేశాడు. ఓ మంచి. నవకాంత్ అనే కుర్రోడు ఫైట్ మాస్టర్ అయ్యాడు. ఓకే, తర్వాత మా సన్ను శ్రీధర్ అనే ఫైట్ మాస్టర్, శంకర్ అనే కుర్రోడు అయ్యాడు, రాజ్ కుమార్ అని ఒక అబ్బాయి. బాగానే రెడీ చేశారు, 7 మంది రెడీ అయ్యారు. శిష్య బృందం. లాస్ట్ లో మా కొడుకు తరపించి లాస్ట్ మేము రిటైర్డ్ అయిపోతాం.
తరబితి వాళ్ళే మాకు పోటీ వచ్చి మమ్మల్ని ఓడిస్తానికి రెడీ అవుతున్నారు. అంత ఆనందంగా ఉంది. మీ దగ్గర పని నేర్చుకునే వాళ్ళు మీకు పోటీగా వస్తున్నారండి, కాంపిటీషన్ వస్తున్నారు. అదృష్టం గర్వపడాలి కదా. రిటైర్మెంట్ ఇస్తున్నారు అన్నమాట.